జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సీఎంగా లోపలికి వచ్చి ఏదో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వైజాగ్ వస్తున్నారు, వైజాగ్ వాళ్ళందరూ హౌస్ అరెస్ట్. గుంటూరు వస్తారు, గుంటూరు వాళ్ళందరూ హౌస్ అరెస్ట్. ఏ ఊరికి వెళ్తే ఊర్లో ఉన్న నాయకులు, టీడీపీ నాయకులు అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు. అరే వచ్చి ఇప్పుడు భావ స్వేచ్ఛ ప్రకటన ఆ రోజు మాట్లాడిన వ్యక్తులు ఎందుకు ఈ రోజు వచ్చి మాట్లాడడానికి కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు? అది అంత దారుణమైన సిచ్యువేషన్స్ మేము ఎదుర్కొన్నాం అధ్యక్ష. నేను రాఖీ కట్టడానికి, చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టడానికి ట్రైన్లో వస్తే నన్ను రైల్వే స్టేషన్లోనే అరెస్ట్ చేసి బయట తీసుకెళ్లే సందర్భం కూడా ఉందండి. నన్ను తీసుకెళ్లి మరి డిక్లరేషన్ రాసిచ్చా, నేను రాఖీ కట్టడానికి వెళ్తున్నాను, ఎటువంటి అరెస్టేషన్లో నేను పాల్గొనట్లేదని డిక్లరేషన్ రాసిస్తే ఆ రోజు తీసుకొచ్చి మమ్మల్ని వదిలిన పరిస్థితి కూడా మీకు చూపిస్తున్నా. అలా అధ్యక్ష, ఇలా చూసుకుంటే అధ్యక్ష, మాకు తెలిసిన మట్టుకు, మాకు మట్టు మేము చూసుకుంటే దగ్గర టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలుపుకొని అధ్యక్ష దగ్గర 3,000 మందికి పైగా కేసులు. ఇంకా వీళ్ళు పెర్సన్స్ చెప్తున్నాం అధ్యక్ష, కేసులు అయితే ఇంకా ఉంటాయి. ఒక్కొక్కరి మీద 20 కేసులు, 15 కేసులు. ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరి మీద కేసులు ఉన్నవాళ్ళు అధ్యక్ష. కేసులు లేని వాళ్ళు ఒక్కరు ఉండరు, అందరి మీద కేసులు ఉన్నాయి. కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు, కొంతమంది కేసులు ఉన్నాయి. ఈ రకంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష, ఇక్కడ అసెంబ్లీలోని ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఇక్కడ లిస్టులో ఒకసారి 54 మంది పేర్లు ఇచ్చాము అధ్యక్ష. అంటే ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు చేసి, ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎస్పెషల్లీ 66 కేసులు, ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు, అవన్నీ కూడా ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష, ప్రభాకర్ రెడ్డి గారు, చింతమనేని ప్రభాకర్ గారు, మన నాని గారు, దేవిన ఉమా గారు, రామచంద్ర యాదవ్ గారు, నిమ్మల రామానాయుడు గారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, చదలవాడ అరవింద్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, జీవి ఆంజనేయులు గారు, చింతకాల అయ్యన్పాత్రుడు గారు, దూలిపల్లి నరేంద్ర గారు, బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి గారు, కొల్లు రవీంద్ర గారు, కూన రవికుమార్ గారు, పరిటాల శ్రీరామ్ గారు, కాలో శ్రీనివాస్ గారు, పతిపటి పుల్లారావు గారు, అచ్చెన్నాయుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బోండ ఉమేశ్వరరావు గారు, దామచల జనార్దన్ గారు, భూమా అఖిలప్రియ, రఘురామకృష్ణం రాజు గారు, నిమ్మకాయల చిన్నరాజప్ప గారు, డోలా శ్రీ వీరాంజనేయ స్వామి గారు, మారే రవీంద్రనాథ్ రెడ్డి గారు, కె పట్టాభి గారు, నక్క ఆనందబాబు గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, పి నారాయణ గారు, ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు, కులకలపూడి శ్రీనివాసరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, వంగలపూడి అనిత, నేను, ఫ్యాక్షన్ సెల్ నిమ్మకాయల చిన్నరాజప్ప గారు, డోలా శ్రీ ఆ రోజు సమర్థవంతమైన అధికారులు నియమించడం దగ్గర నుంచి ఫ్యాక్షన్ నేత చర్యలను కానీ, గ్రామాలపైన పర్యవేక్షణ పెట్టడం కానీ, నిఘా పెట్టడం కానీ, అదేవిధంగా ఫ్యాక్షన్ సెల్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా అధ్యక్ష అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలు కానీ, బాంబులు, అక్రమ ఆదాయ వనరులను స్వాధీనం చేసుకోవడానికి వరుసగా వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఒక స్పెషల్ టీమును కూడా ఏర్పాటు చేసుకొని ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా మెచ్చుకోదగ్గ విషయం అధ్యక్ష, మన పోలీస్ వ్యవస్థ కూడా. అదేవిధంగా అధ్యక్ష, మనందరికీ తెలుసు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎక్కువగా మత కల్లోలాలు కూడా చాలా ఎక్కువగా జరిగేవి. ఆ మత ఘర్షణలకి పెట్టింది పేరుగా హైదరాబాద్ ఉండే పరిస్థితుల నుంచి అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ ఒక డెవలప్డ్ సిటీ కింద మారే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎక్కువగా మత కల్లోలాలు కూడా చాలా ఎక్కువగా జరిగేవి. ఆ మత ఘర్షణలకి పెట్టింది పేరుగా హైదరాబాద్ ఉండే పరిస్థితుల నుంచి అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ ఒక డెవలప్డ్ సిటీ కింద మారే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు మత ఘర్షణల్ని పూర్తిగా అణిచివేతకు గురి చేయడమే కాకుండా అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇనిషియేషన్ తీసుకోవడం, పోలీసులు కూడా పగడ్బందీ చర్యలతో ఆ రోజు మత ఘర్షణల్ని కూడా, ఆ రోజు హింసాత్మకమైన చర్యల్ని కూడా ఆ రోజు ఎట్టి పరిస్థితులను జరగకుండా చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వామపక్ష తీవ్రవాదం, అటువంటి సిచ్యువేషన్స్లో నక్సలిజాన్ని కూడా అరికట్టడానికి ఏర్పాటు చేయడం, నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వ్యూహాలు రచించడం, అదేవిధంగా అధ్యక్ష ఒక నక్సలిజాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో
జరిగేవి. ఆ మత ఘర్షణలకి పెట్టింది పేరుగా హైదరాబాద్ ఉండే పరిస్థితుల నుంచి అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ ఒక డెవలప్డ్ సిటీ కింద మారే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు మత ఘర్షణల్ని పూర్తిగా అణిచివేతకు గురి చేయడమే కాకుండా అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇనిషియేషన్ తీసుకోవడం, పోలీసులు కూడా పగడ్బందీ చర్యలతో ఆ రోజు మత ఘర్షణల్ని కూడా ఆ రోజు హింసాత్మకమైన చర్యల్ని కూడా ఆ రోజు ఎట్టి పరిస్థితులను జరగకుండా చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వామపక్ష తీవ్రవాదం అటువంటి సిచ్యువేషన్స్ లో నక్సలిజం రచించడం, అదేవిధంగా అధ్యక్ష ఒక నక్సలిజాన్ని తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో ఎల్డబ్ల్యూఈ వల్ల ఏపీ అనేది దేశానికే ఒక ఆదర్శప్రాయంగా నిలిపించిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఈ సమయంలో. అదేవిధంగా అధ్యక్ష రౌడీయిజం అధ్యక్ష ఎవరైనా రౌడీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఉక్కుపాదం మోపి రౌడీయిజాన్ని కూడా మాక్సిమం రౌడీయిజాన్ని అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా పీడీ యాక్ట్ల ద్వారా రౌడీయిజాన్ మీద ఉక్కుపాదం ఏర్పడే పరిస్థితి కూడా మనందరం కూడా చూసిన సంఘటన కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష ప్రీవియస్లోకి వెళ్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే ఒకసారి ఒక దాని గురించి మాట్లాడుకునేటప్పుడు కంపారిజన్ అనేది కూడా చాలా అవసరం. దాని గురించి ఒకసారి 2014 to 19లో మన ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు ఎలా భద్రత కలిగింది అన్న విషయం గురించి మనం ఆలోచించుకుంటే అధ్యక్ష మర్డర్స్ అన్నవి 15% తగ్గినాయి అధ్యక్ష. అదేవిధంగా అల్లర్లు అన్నవి 51% తగ్గినాయి అధ్యక్ష. కిడ్నాపింగ్స్ అన్నవి 16% తగ్గినాయి అధ్యక్ష. హర్టింగ్ అన్నది 11% తగ్గిన అధ్యక్ష. అదేవిధంగా అసాల్ట్స్ కానీ 20%, అదేవిధంగా రాబరీస్ 25% తగ్గిన పరిస్థితి కూడా మనందరం కూడా అబ్జర్వ్ చేయొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పోలీసుల వెల్ఫేర్ సంబంధించి కానీ పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 14-19లో అధ్యక్ష మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవన నిర్మాణం, ఎందుకంటే మనకు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా లేని సమయంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనం కూడా ఆ టైంలోనే మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదే టైంలో అప్పా కానీ గ్రే హౌండ్స్కి కానీ స్థలాలు కూడా కేటాయించుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో గ్రే హౌండ్స్కి అప్పాకి కూడా డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా తిరిగి మనం కట్టే పరిస్థితి లేకపోవడం అనేది మనం ఒక దురదృష్టంగా భావించాలి. అఫ్కోర్స్ మళ్ళీ వీటి మీద ఈ రోజు మళ్ళీ దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మోడల్ పోలీస్ స్టేషన్స్, సైబర్ ల్యాబ్స్, ప్రాంతాల వారీగా సిఐడి ఆఫీసులు, ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటు కూడా మనకు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా చూసుకుంటే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో 14-19 గవర్నమెంట్లో దగ్గర మోడల్ పోలీస్ స్టేషన్స్ 88 పోలీస్ స్టేషన్లు కట్టిన ఘనత కూడా అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ 5 సంవత్సరాల్లోని లాస్ట్ గవర్నమెంట్ కనీసం పోలీస్ స్టేషన్లు ఒక్కటి కూడా నిర్మించలేదు అని చెప్పడానికి ఇది కూడా గుర్తు చేయాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో అవనండి ఏదైనా ఒక పోలీసులకి మనం పని అప్ చెప్పేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది అధ్యక్ష. అది లాస్ట్ 5 సంవత్సరాల్లోనే మాక్సిమం దానికి పోయిందన్న విషయం కూడా గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం అధ్యక్ష సీసీ కెమెరాలు అధ్యక్ష, ఆటోమేటిక్ సీసీ కెమెరాలు అధ్యక్ష అవి సుమారుగా 14,770 సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మాక్సిమం క్రైమ్ డిటెక్షన్లో 25% క్రైమ్ డిటెక్షన్ సీసీ కెమెరాల ద్వారానే వాళ్ళు డిటెక్ట్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపించింది అధ్యక్ష. అదేవిధంగా బాడీ ఓన్ క్యామ్ ఈ రోజు ఆ సీసీటీవీలు మనకి కనిపించట్లే, ఇంచుమించు 50% వరకు అది పని చేయట్లే, ఒకేలా ఎక్కడైనా పని చేసినా ఫుటేజెస్ రావట్లే. ఇది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ అధ్యక్ష. ఇక్కడ ఎక్కడో ఎవరో రాజకీయంగా మాట్లాడాలన్న ఏదో ఉద్దేశం కాదు అధ్యక్ష, ఇది రియాలిటీ. అదేవిధంగా అధ్యక్ష బాడీ ఓన్ కెమెరాస్, ఈ బాడీ ఓన్ కెమెరాస్ కూడా 14-19 టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినవి. ఈ బాడీ ఓన్ కెమెరాస్ లాస్ట్ గవర్నమెంట్లో ఎలా మిస్యూజ్ అయినాయి అంటే టీడీపీ వాళ్ళ మీద లేకపోతే జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టేదానికి ఉపయోగించుకునేటట్టుగా తయారైంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జనాలు ప్రజలు ఎవరైనా ఊర్లో వెళ్ళేటప్పుడు మా హౌస్ లాక్ చేసి ఉంటుంది ఇన్ని రోజులని నియర్ బై పోలీస్ స్టేషన్కి కనుక ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని మానిటరింగ్ ఏర్పాటు చేసుకుని మళ్ళా తిరిగి వాళ్ళు వచ్చే వరకు కూడా భద్రతగా వాటిని అప్పచెప్పే పరిస్థితి. అంటే ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ కింద, ఫ్రెండ్లీ పోలీస్ కింద ఆ రోజు ప్రజలకి పోలీస్కి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ కూడా ఉండేది అధ్యక్ష. అదే అధ్యక్ష మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు అధ్యక్ష, ఈ ఫాల్కన్స్ అని చెప్పి 4 పెద్ద వెహికల్స్ ఉండేవి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు లేదా పండగలు ఏదో అవుతున్నాయి, గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతున్నారు, అక్కడ ఎటువంటి అల్లర్లు కూడా జరగకుండా ఉండటానికి ఆ వెహికల్స్ అక్కడ విత్ కెమెరాస్తో వెహికల్స్ అక్కడికి వెళ్ళేవి. వెహికల్స్ అక్కడ అంతా కూడా సీసీ కెమెరాస్ ఉండేవి. ఆ సీసీ కెమెరాస్ అక్కడే చూసుకొని అటువంటి అంటే ఈ అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కానీ అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి కానీ అటువంటి వెహికల్స్ ఉండేవి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష క్రౌడ్ మేనేజ్మెంట్లో కూడా ఇది మేజర్ పాత్ర వహించేది అధ్యక్ష, అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండటానికి. అదేవిధంగా ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ అండ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అధ్యక్ష,
ఇదైతే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. ఎంతవరకు నిర్వీర్యం అయిపోయిందంటే అది ఎంత మంచి సిస్టమ్ అంటే ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ సస్పెక్టెడ్గా దొరికినా, ఎవరైనా క్రిమినల్ ఎవరైనా దొరికినా, సస్పీషియస్గా దొరికినా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్లో వాళ్ళు కనుక వేలుముద్ర పెడితే వాళ్ళ ప్రీవియస్ ఒకవేళ క్రిమినల్ హిస్టరీ ఏదైనా ఉంది అనుకుంటే ఆ క్రిమినల్ హిస్టరీ అంతా ముందే వాళ్ళకి ఐడెంటిఫై అయ్యేది. దాన్ని బట్టి వాడు క్రిమినలా, మామూలు వ్యక్తా, లేకపోతే జనరల్ పబ్లికా ఏదన్నది ఐడెంటిఫికేషన్ చేసేవాళ్ళు. అటువంటివి కూడా ఏమీ లేని పరిస్థితుల్లోకి ఈరోజు పోయింది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఒక స్టేట్ టెర్రరిజాన్ని పెంచి పోషించినట్టుగా లాస్ట్ గవర్నమెంట్ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్లో మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూకటి వేలతో పగిలించేశారా అన్నట్టుగా ఈరోజు మనందరం కూడా చూసిన పరిస్థితి. ఇదేదో మేము ఎవరినో మభ్యపెట్టడానికో లేకపోతే రాజకీయ విమర్శలు చేయడానికి కాదు అధ్యక్ష. ఇక్కడ ఏదైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మేము ఒక శ్వేతపత్రం కానీ ఒక స్టేట్మెంట్ కానీ మేము ఇస్తున్నాము అంటే దానికి అథెంటికేషన్ ఉండాలి. ఈరోజు డెమోక్రసీలో పరిస్థితులు మనం చూసుకుంటే అధ్యక్ష, ఈ లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ, ఎగ్జిక్యూటివ్ని కానీ, అదేవిధంగా మనకి జ్యుడిషియర్ని కానీ, మీడియాని కానీ, మొత్తాన్ని అన్నిటి మీద కూడా అంటే వ్యవస్థలన్నిటి మీద కూడా దాడి చేయడమే కాదు, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఆ నిర్వీర్యం చేసింది కూడా ఎవరితో కలిపి చేశారు అధ్యక్ష? ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులు. కష్టం వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తే మాకు కష్టం తీరుతుంది అని భావించే పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకొని, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి, సుమారుగా చెప్పాలంటే ఈ శాసన కార్యనిర్వాహక న్యాయ మీడియా విభాగాల మీద లిటరల్లీ చెప్పాలంటే దాడి చేశారు అధ్యక్ష. ఆ దాడి చేయడం దానికి కూడా ఈ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకి, ఇదెవరు ఇంటర్నల్గా కక్ష సాధింపు చర్యలు కాదు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకి పోలీసులను ఒక వెపన్స్ కింద ఉపయోగించుకొని ఆ కక్ష సాధింపు చర్యలు కూడా చేయడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. వైసీపీ నేతలతోని కుమ్మకైన పోలీసుల్ని ఒకవేళ ఉన్నారనుకోండి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వటం, వాళ్ళకి సీనియారిటీ లేకపోయినా తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ప్లేసుల్లో కూర్చోబెట్టుకోవడం, ఇలాంటి పరిస్థితులు. మొన్న ఎవరో నాకు చెప్తున్నారు అధ్యక్ష, ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూర్చోబెట్టి వేయించాడు ఒక మంత్రి. ఒక కానిస్టేబుల్, ఎక్కడ కానిస్టేబుల్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 క్యాడర్లు. నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకుంటాను అధ్యక్ష, ఏదో ఒక సందర్భంలో నేను మన సభ ముందు కూడా ఉంచుతా. అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ పోస్టింగ్లు పెట్టుకునే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చాం. అదేవిధంగా అధ్యక్ష, అక్రమాలకు సహకరించిన పోలీసులను అధ్యక్ష విఆర్లో పెట్టడం, ఇది మరీ దౌర్భాగ్యం అధ్యక్ష. విఆర్ అనేది ఒక 6 months ఉంటుంది. ఆ 6 months కూడా శాలరీ ఇవ్వాలి. ఆ శాలరీ కూడా లేకుండా ఈ రోజుకి కూడా అధ్యక్ష విఆర్లో ఉన్న వాళ్ళు 2.5 సంవత్సరాలుగా జీతాలు లేకుండా సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ తాలూకు అఫీషియల్ డ్యూటీస్ పనిచేస్తున్నారు అధ్యక్ష. అంటే ఇష్టం లేకపోతే విఆర్లో పెట్టడం, ఇష్టం ఉంటే ప్రమోషన్లు ఇచ్చుకోవడం. ఓవరాల్గా పోలీసు వ్యవస్థను వాళ్ళకి చెప్పు చేతుల్లో పెట్టుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. ఎంత చెప్పు చేతుల్లో పెట్టుకున్నారంటే అధ్యక్ష, రాజకీయ పార్టీల అణచివేత. ఇక్కడ చాలా క్లియర్గా మనందరం కూడా అర్థం చేసుకోవాలి, వినాలి అధ్యక్ష. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 14 సంవత్సరాలు అప్పటికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాల దగ్గర ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద మరి దౌర్భాగ్యం ఏంటంటే SC/ST అట్రాసిటీ కేసు, అదేవిధంగా PDPP చట్టంతో సహా 17 క్రిమినల్ కేసులు నమోదైనాయి అధ్యక్ష. అంటే మనకి పబ్లిక్ ప్రాపర్టీస్ని డిస్ట్రాయ్ చేశారన్న ఆ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం, SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం. వాటితో పాటు అధ్యక్ష జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్న వ్యక్తి మీద డ్రోన్స్ కెమెరాలు వాళ్ళ ఇంటి మీద ఇంచుమించు 2-3 సార్లు ఎగరాయటం. అంటే సెక్యూరిటీ పర్పస్లో కూడా ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష LG పాలిమర్స్ గ్యాస్ లీక్ సమయంలో నేనున్నాను అధ్యక్ష, ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని కూడా నేను. వైజాగ్లో సార్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కూడా రానివ్వకుండా, ఒకవేళ బలవంతంగా బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మోకలు అధ్యక్ష, ఆ రోజు ఇది క్లియర్గా చెప్పాలి, అక్కడున్న వైఎస్ఆర్సీపీ ఇంచుమించుగా చెప్పాలంటే గూండాలు, వాళ్ళందరూ కూడా కోడిగుడ్డలు పట్టుకొని ఏదో రకంగా ప్రొవోక్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి, మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రేక్షక పాత్ర వహించారు తప్పించి ఆ రోజు పోలీసులు, అది పోలీసుల తాలూకా చేతకానితనం అన్న అధ్యక్ష, అది పోలీసుల తాలూకా ఉదాసీనత అని అంటాను నేను. ఆ రోజు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు అలా ఉండిపోతే తిరిగి వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఏమధ్యక్ష? ఒక ప్రజాస్వామ్యంలో ఒక దగ్గర గౌరవం జరుగుతుందో, ఒక దగ్గర అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ప్రతిపక్ష హోదా కలిగి ఉన్న వ్యక్తి ఆ రోజు వెళ్ళేదానికి కూడా అవకాశం లేకుండా ఎయిర్పోర్ట్లోనే బంధించిన పరిస్థితి కూడా మనందరం చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చలో ఆత్మకూరు సంఘటన మనందరికీ తెలుసు. ఆత్మకూరుకు వెళ్ళడానికి ఒక ప్రతిపక్ష నేతగా ఆత్మకూరుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళి తాడులు కట్టి కట్టే పరిస్థితి.
ఏం అధ్యక్ష? ఇప్పుడు మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శిస్తూ వస్తామంటే ఎవరు నా పేరు అధ్యక్ష? అందరం కలిసి పంపించాం, విత్ సెక్యూరిటీ ఇచ్చి పంపించండి అని చెప్పారు. మొన్న రీసెంట్గా మన వినుకొండ సంఘటనలో వెళ్తామంటే అతనికి ప్రతిపక్ష హోదా లేకపోయినా జెడ్ సెక్యూరిటీ కావాలని జెడ్ సెక్యూరిటీ ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చి గౌరవంగా పంపించారు. ఎక్కడా కూడా మేము ఎక్కడో రిస్ట్రిక్ట్ చేయలేదే. సో అటువంటి కానీ చెప్తున్నాను అధ్యక్ష, కంపారిజన్ చెప్తున్నా. జోగి రమేష్ అని ఎమ్మెల్యేలు దాడి చేస్తే అరే దాడి చేసావు, నువ్వు తప్పు చేసావని చెప్పి శిక్షించకపోయినా పర్వాలేదు, పనిష్మెంట్కి బదులు ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేసి కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అంటే ఆయన ఏ రకంగా ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాడో చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మరి పరిస్థితి ఎంత దారుణం అంటే అధ్యక్ష, గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ఒక ఉద్దేశంతో 7 కేసులు పెట్టారు అధ్యక్ష. అసలు ఆయన పర్టికులర్గా వైజాగ్ వస్తున్నారు. ఆ రోజు నేను కూడా వైజాగ్లో ఉన్నా, కొన్ని వైజాగ్ సంఘటనలకు నేనే ప్రత్యక్ష సాక్షిని. వైజాగ్ వస్తే అధ్యక్ష, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తీసుకొస్తుంటే కరెంట్ ఆఫ్ చేశారు అధ్యక్ష. కరెంట్ ఆఫ్ చేస్తే జన సైనికులందరూ వాళ్ళ ఉత్సాహం అలా ఉండేది, సెల్ ఫోన్ కెమెరా లైట్లలో పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లారు అధ్యక్ష. అది కూడా చూసి ఓర్వలేక అర్జెంటుగా నగర బహిష్కరణ చేయాలని నోటీసులు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే దారిలో అడ్డగించే పరిస్థితి. ఆయన ఆఖరికి నేల మీద పడుకొని నిరసన తెలియజేస్తేనే కానీ వాళ్ళు వచ్చి ఆ పర్మిషన్స్ కూడా ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. ఆ రోజు కూడా వాళ్ళు పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లే పరిస్థితి కనిపించింది. అండ్ అది కూడా కాకుండా అధ్యక్ష, ఒక పార్టీ నాయకుడు, ఆ పార్టీ నాయకుడి మీద ఇప్పుడు మీ నాయకుడిని ఎవరైనా ఒక మాట అంటేనే మీకు అంత కోపం వచ్చినప్పుడు, ఒక పార్టీ నాయకుడి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడటం, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే పెద్ద పెద్ద సభల్లో కూర్చొని అతని కుటుంబ వ్యవహారాల గురించి నోటికి వచ్చినట్టు బూతులతో మాట్లాడటం, ఇవన్నీ ఆలోచించుకుంటే అధ్యక్ష, రాజకీయ నేతల మీద ఎందుకంత దాడి? దీనికి కూడా ఎవరు సపోర్ట్ కావాలి? పోలీస్ సపోర్టే కావాలి. లాస్ట్ టైం క్రైమ్ ఎందుకు పెరిగిందంటే పోలీసులందరూ వచ్చి మా చుట్టూ తిరిగేసరిగా సరిపోయేది. సో అది అలా జరిగిన సంఘటనలు కూడా మీ దగ్గరికి చూపిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టీడీపీ నేతల మీద దాడులు అధ్యక్ష. టీడీపీ నేతల మీద దాడుల గురించి మనం మాట్లాడుకుంటే అధ్యక్ష, మనందరికీ తెలుసు బోండా ఉమామహేశ్వరరావు గారు 2020 మార్చిలో అధ్యక్ష స్థానిక సంస్థల్లోని ఎన్నికల సమయంలో పల్నాడు గ్రామానికి బోండా ఉమా గారు అదేవిధంగా మన బుద్ధ వెంకన్న గారు వెళ్ళినప్పుడు అక్కడ తల్లారి కిషోర్ అనుకుంటా, ఐ థింక్ అతని పేరు కూడా, అతగాడు పెద్ద తురక కిషోర్ ఎవరు పెద్ద దొంగ తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేశాడు. అది పేపర్లో పడింది, టీవీలో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. నిజంగా ఎవడైనా భయపడితే ఏమనుకుంటాడు, ఈ రోజు నా మీద ఏ 307 కేసు పెట్టేస్తాడో, నేను ఏ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకోవాలో, నేను ఎక్కడ పరిగెట్టాలో అనుకుంటాడు ఎవడైనా కూడా. సాధారణంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తి. కానీ అతగాడిని ఏం చేశాడంటే తిన్నగా తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, తప్పులు చేసిన వాళ్ళని ఎలాగ ఆయన వెనకేసుకొచ్చారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అధ్యక్ష. పొద్దుటూరులో యువగలం ఇంతకుముందు చాలా మంది పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రలో భాగంగా మొన్న లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్ర చేశారు. ఆ యువగలం పాదయాత్ర చేసినప్పుడు కూడా కనీసం ఒక మైక్ ఇవ్వలేదు అధ్యక్ష. మైక్లో మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? జీవో నెంబర్ 1 అని చెప్పి తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లోని ఈ మూకుముడిగా ఉండకూడదు, సభలు నిర్వహించకూడదు అని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. దాన్ని మళ్ళీ రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని కాలరాయడం కాబట్టి దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. తర్వాత కోర్టుల దగ్గర తెచ్చుకోవడం జరిగింది. విషయం ఏంటంటే అధ్యక్ష, కనీసం టేబుల్ కూడా నుంచోడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు. రాళ్ల దాడి చేసి తిరిగి మళ్ళా టీడీపీ వాళ్ళ మీద జనసేన సైనికుల మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, మనందరికీ తెలుసు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద దగ్గర 43 కేసులు పెట్టారు. మరి దౌర్భాగ్యం ఏంటి అధ్యక్ష, ఇక్కడ ఒక నేను మెన్షన్ చేయాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విడుదలై బయటకు వచ్చి వెళ్తా ఉంటే మళ్ళా అక్కడ ఏదో ప్రాబ్లం జరిగిందని ఒక ఎస్సీ సిఐని బలవంతంగా తీసుకొచ్చి పెట్టి అతని చేత మళ్ళీ అట్రాసిటీ కేసు పెట్టించారు సిఐ చేత. అరే పోలీస్ అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటి అధ్యక్ష? ఒక పోలీస్ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక పై ఆఫీసర్ ద్వారానో లేకపోతే వేరే రాజకీయ నాయకుడి ద్వారానో పెద్ద వాళ్ళు ఏదైనా పెద్ద సంఘటనలు జరిగినప్పుడు అంటే అట్రాసిటీ కేసెస్ పెట్టించడానికి కూడా దళిత పోలీసులు తీసుకొచ్చి ఉపయోగించుకునే కల్చర్ని తీసుకొచ్చాడని చెప్పడానికి ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉదంతా మీకు చెప్తున్నాను అధ్యక్ష. పల్లా శ్రీనివాసరావు గారు అతని ఆస్తి ఏదో అక్రమంగా కట్టారని అతని బిల్డింగ్ని కూల్చిపాడేశారు. ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఇంకా అక్రమంగా అరెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ముందుగా ప్రివెంటివ్ అరెస్టుల కింద వాళ్ళు ఎవరు నోరులిప్పకూడదని వాళ్ళని బెదిరించడానికి వాళ్ళని అరెస్టులు చేయటం. అదేవిధంగా విషయం ఏంటంటే
మా లీడర్లను అరెస్ట్ చేయడమే కాకుండా మా లీడర్లు ఎవరైనా దొరకకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పత్తిపాటి పుల్లారావు గారు దొరకలేదని వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి ఇప్పుడు కూడా మనకి పత్తిపాటి పుల్లారావు మారెడ్డి రవీంద్రనాథ్ గారు బీటెక్ రవి గారిని ఆయన ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్టుగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కడప ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం, దూలుబాల్ నరేంద్ర గారు, కోడ రవికుమార్ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఒకెత్తే అధ్యక్ష అరెస్టు చేయడంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో గౌతు శిరీష గారి మీద, పంచుమర్తి అనురాధ గారి మీద, అప్పుడు నా మీద, ఇంకా చాలా మంది ఆదిరెడ్డి భవానీ గారి మీద, వీళ్ళందరి మీద అధ్యక్ష సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు అధ్యక్ష ఏదో ఒక రోజు మీరు నాకు అవకాశం ఇస్తే నేను అవగాహన మీకు చూపిస్తాను అధ్యక్ష. ఎందుకంటే మీరు చూడాలి. ఎందుకంటే ఈ రోజు రాజకీయంగా బయటకు వచ్చి ఆడవాళ్ళమి మాకలాంటి వాళ్ళమందరమే కూడా బయటకు వచ్చి మేము పని చేసుకుంటున్నామంటే నిజంగా లిటరల్లీ చెప్పాలంటే అటువంటి కామెంట్స్ చూడకుండా వినకుండా మేము వెళ్తున్నాం కాబట్టి బతకగలుగుతున్నాం. లేకపోతే ఆ రోజు పంచుమర్తి అనురాధ గారి మీద మాట్లాడిన మాటలు కానీ, గౌతు శిరీష గారి మీద మాట్లాడిన మాటలు కానీ, అదేవిధంగా మనకి ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే గారు అధ్యక్ష ఆ టైంలో ఆవిడ మీద మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూస్తే అధ్యక్ష నిజంగా ఒక్కొక్క సందర్భంలో ఆడవాళ్ళ రాజకీయాలు రావడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అధ్యక్ష. ఏదో రకంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఏదో రకంగా సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టడం, ఏదో రకంగా కుటుంబ సభ్యులు బెదిరించాలని అనుకోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అధ్యక్ష మీ అందరికీ తెలుసు అధ్యక్ష. రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న అప్పుడు కోడ్ల శివప్రసాద్ గారు అనేసరికి గౌరవం అందరికీ. అటువంటి వ్యక్తిని మానసికంగా హింసించి 18 కేసులు పెట్టారు అధ్యక్ష. 18 కేసులు పెట్టి ఆయనని ఆత్మహత్య చేసుకునే విధంగా అది కూడా పాల్పడేలా చేయడం అన్నది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఇది ఒకసారి నాకే వర్తిస్తుందేమో. నా మీదే అట్రాసిటీ కేసు అధ్యక్ష, నా మీద నేను అట్రాసిటీ కేసులో అధ్యక్ష నేనున్నాను అధ్యక్ష. ఒకసారి కడప కోర్టు కూడా అటెండ్ అయ్యాను అధ్యక్ష. నా మీద అట్రాసిటీ పులివెందలలో నాగమ్మ అని ఒక ఆడబిడ్డని అతి క్రూరంగా హత్య చేస్తే నేను ఎంఎస్ రాజు గారు మేమందరం కలిపి పులివెందులు వెళ్ళాం ఆ కుటుంబానికి న్యాయం చేద్దామని. నా మీద ఎంఎస్ రాజు గారి మీద తిరుపతి గారి మీద మా అందరి మీద కూడా అట్రాసిటీ కేసు పెడితే ఆ రోజు మళ్ళీ మేము యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం అధ్యక్ష. ఈ రోజుకి కూడా కడప కోర్టులో ట్రయల్ నడుస్తుంది అధ్యక్ష. అది పరిస్థితి. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మన అయ్యన్న పాత్ర గారు తహసీల్దార్ని ఒక ఎంఆర్ఓని ప్రశ్నించారని ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టారు. దేవిని ఉమా గారు అక్రమ క్వారీ అని చెప్పేసి జరుగుతుందని చెప్పినందుకు ఆయన మీద కేసు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టారు. అశోక్ గజపతి రాజు గారు రామతీర్థం ఈవోని అడ్డుకున్నారని కేసు పెట్టారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు సార్ ఇప్పుడే మన దగ్గర ఉన్నారు మంత్రివర్యులు. అచ్చెన్నాయుడు గారిని అయితే అతి క్రూరంగా ఆ టైంలో అతనికి ఒంట్లో బాగాలేదు, చిన్న సర్జరీ జరిగింది. అయినప్పటికీ కూడా అధ్యక్ష 9 గంటలు ప్రయాణం చేయించి అతన్ని విపరీతంగా ఇబ్బంది పెట్టి దగ్గర 70 రోజులు అనుకుంటా కస్టడీలో ఉన్న పరిస్థితి. అచ్చెన్నాయుడు గారు 70 రోజులు. ఇంతకీ 70 రోజులు కస్టడీలో పెట్టి నువ్వేం చేసావయ్యా అంటే ఏమీ కనిపించలేదు ఈ రోజుకి కూడా. అంటే కేవలం రాజకీయ కక్ష తప్పించి ఏమీ లేని పరిస్థితి ఈరోజు. మన పొంగూరు నారాయణ గారిని ఎటువంటి సంబంధం లేని కేసులతో చుట్టూ తిప్పారు మొత్తం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కారులో తిప్పుతూనే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి గురించి నాకన్నా బాగా మీకే తెలుసు అధ్యక్ష, ఎందుకంటే ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అతని కస్టోడియల్ టార్చర్ తీసుకొచ్చుకొని ఆయన ఏ రకంగా హింసించారు, ఏ రకంగా కొట్టారు, మాకన్నా బాగా ఆయన చెప్తారు. మాకు చెప్తుంటే చెప్పారు ఆయన. ఇంట్రాగేట్ చేసే వాళ్ళని కూడా 3rd డిగ్రీ చేసే వాళ్ళని ఎలాగైతే ఇంట్రాగేట్ చేస్తారో ఆ రకంగా నన్ను అవతల వైపు చూపించుకొని అది వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఇక్కడ కొన్ని సందర్భాల్లో సభ ముందు మాట్లాడకూడదని మాట్లాడట్లే. అలాగా టార్చర్ ఒకటి హర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీకు అందరూ తెలుసు పట్టాభి గారు, కొమ్మారెడ్డి పట్టాభి గారు, ఆయన కేవలం అధ్యక్ష గంజాయి విచ్చలవిడిగా ఉంటుంది, గంజాయిని అరికట్టండి అని చెప్పినందుకు పార్టీ ఆఫీస్ మీద చేయటం, అదేవిధంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం, ఇవన్నీ పక్కన పెడితే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు పార్టీ కార్యాలయం మీద, అదేవిధంగా పుంగనూరులోని రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద, ముఖ్యంగా టీడీపీ నేత గాంధీ అధ్యక్ష మాకు ఎక్స్ కార్పొరేటర్ ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఈరోజు గాంధీ గారు ఉన్నారు అధ్యక్ష, ఆయనకి ఈరోజు కన్ను లేదు అధ్యక్ష. కన్ను పోయింది, తీసేశారు, కన్ను పోయింది, ఇంకా రాదు కన్ను. ఎప్పుడు ఈ కన్ను పోయింది అంటే పలానా వ్యక్తులు పోగొట్టిన పరిస్థితి. అటువంటి గాంధీ గారికి ఈరోజు కన్ను కూడా పోయిన పరిస్థితి అధ్యక్ష ఈరోజు. అటువంటి సంఘటనలు. అదేవిధంగా అధ్యక్ష అతి ముఖ్యంగా అధ్యక్ష పార్టీ కార్యాలయంలోకి పోలీసు కూడా అటెండ్ అవ్వరు. ఎస్పెషల్లీ మామూలుగా మన పార్టీ కార్యాలయాల్లోకి పోలీసులు కూడా లోపలికి రారు అధ్యక్ష. కాసేపు పర్మిట్ ఎవరైతే పర్మిటో వాళ్ళే వస్తారు. అంటే ఒక సొంత మాది ఒక గుడి, ఒక దేవాలయం, ఏ పార్టీ కార్యాలయం అయినా ఆ పార్టీకి ఒక గుడిలాగా, ఒక దేవాలయం లాగా, ఒక పవిత్ర స్థలంలాగా భావించుకుంటాం.
అటువంటి కార్యాలయాల మీద, మనకి టెక్కల్లోని జనసేన కార్యాలయం మీద, మంగళగిరిలోనేమో టీడీపీ కార్యాలయం మీద, టీడీపీ కార్యాలయం మీద వచ్చిన జనాలను చూస్తే అధ్యక్ష, అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఎక్కడైనా బీహార్లో ఉన్నామా, ఏం జరిగింది? పెద్ద పెద్ద బండరాలు పట్టుకుని, పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని, నచ్చింది నచ్చినట్టు చెదగొట్టుకుంటూ, అద్దాలు పగలగొట్టుకుంటూ, ఎవరిని చంపుదామని లోపలికి వెళ్ళారో తెలియదు, ఎవరిని కొడదామని లోపలికి వెళ్ళారో తెలియదు. మూకుమ్మడిగా ఒక 500 మందికి పైగా వచ్చి దాడి చేసే పరిస్థితి. అరే ఇంతమంది దాడి చేసి అది ఎక్కడో జరగలేదు అధ్యక్ష. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, డీజీపీ ఆఫీస్కి కిలోమీటర్ కూడా ఉండదు అధ్యక్ష. డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న మంగళగిరి ఆఫీస్ మీద దాడి జరుగుతూ ఉంటే ఆ రోజు కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారే తప్పించి ఒక్క పోలీస్ గార్డ్ కూడా, ఈవెన్ మీకు ఈ విషయం కూడా చెప్పాలి, ఎందుకు పోలీస్ గార్డ్ కూడా రాలేదు మా వైపు అంటే, నువ్వు ఇదే విషయాన్ని మళ్ళీ డీజీపీ ఆఫీస్కి తీసుకెళ్ళి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము వెళ్తామంటే అక్కడి ఇంచుమించుగా 200 మంది పోలీసులను పెట్టేవారు అధ్యక్ష. అంటే మేము వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయకూడదు. ఏదో అంటారు కదా, అమ్మ పెట్టద్దు అడుగు తినాలేదని, వాళ్ళు రారు మమ్మల్ని రక్షించడానికి. ఇప్పుడు మేము వెళ్ళి అడుగుదామంటే మమ్మల్ని అడిగే పరిస్థితి కూడా కనిపించేది కాదు. అదే అధ్యక్ష, అలా వెళ్ళే పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష. గన్నవరంలో పార్టీ కార్యాలయం తగలబెట్టేశారు అధ్యక్ష ఏకంగా. ఇలాంటివన్నీ ఒకైతే అధ్యక్ష, కార్యకర్తల మీద అధ్యక్ష, కార్యకర్తల మీద దారుణం ఏంటంటే తోట చంద్రయ్య పల్నాడులో జరిగింది అధ్యక్ష. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా పట్టపగలు పేక మీద కత్తి పెట్టి జై జగన్ అంటావా చంపేయమంటావా అంటే జై చంద్రబాబు అన్నాడని పేక కోసాడు అధ్యక్ష. ఇది నేనేదో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి మనం ఎంక్వైరీ మీ రిపోర్ట్స్ ఏం తెప్పించుకున్నా కూడా తెలుస్తుంది అధ్యక్ష. తోట చంద్రయ్య అనే వ్యక్తిని అదే పల్నాడులో అధ్యక్ష కంచెర్ల జోలయ్య. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను కొంచెం, అంటే కొంతమందిని మాత్రమే మీ దగ్గర ఇప్పుడు చూపిస్తున్నాను అధ్యక్ష. కడప జిల్లా పొద్దుటూరులో అధ్యక్ష నందం సుబ్బయ్య, ఆయన్ని హత్య చేశారు అధ్యక్ష. ప్రకాశం జిల్లాలో సిద్ధవరంలోని టీడీపీ మద్దతుదారులు పి మునిస్వామిని హత్య చేశారు అధ్యక్ష. గుంటూరులోని టీడీపీ నేత షేక్ హుస్సేన్ వైసీపీ మద్దతుదారులు దాడి చేసి చంపారు అధ్యక్ష. కర్నూలు జిల్లాలోని ఎద్దనపూడి టీడీపీ నాయకుడు అధ్యక్ష కారుమంచి చౌదరి, ఆయన్ని కూడా వైసీపీ కార్యకర్తలు గాయపరి చంపారు అధ్యక్ష. శ్రీనివాసరెడ్డి వైసీపీ గూండాలు కిడ్నాప్ చేశారు అధ్యక్ష. తర్వాత చూస్తే సమయ కనిపించాడు. అదే అధ్యక్ష పల్నాడు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలింగ్ రోజున ఏం జరిగిందో మీకు తెలుసు. ఆఖరికి ఆ పోలింగ్ ఈవీఎం బాక్సులు వెళ్ళి బద్దలు కొట్టేసి ఎందుకు బద్దలు కొడుతున్నారని అడిగితే తిరిగి వాళ్ళ మీద దాడి చేసి హత్యాయత్నం చేసిన పరిస్థితి అధ్యక్ష. దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టడం కూడా అదే పెద్ద నేరం కాదన్నట్టు మాట్లాడడం చూస్తూ ఉంటే ఒక్కసారి ప్రజాస్వామ్యంలో నాయకుల పరిస్థితి అంటే ఒక గూండాయిజాన్ని ఒక నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి చేస్తే ఎలా ఉంటుందో అదొక ఉదాహరణ కింద మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీ అందరికీ తెలుసు, ప్రతిపక్ష పార్టీలు ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నారంటే బయటికి రాకూడదు, బయటికి వచ్చారంటే హౌస్ అరెస్టులు, అంత జీవో నెంబర్ 1 పెట్టడం, గృహ నిర్బంధాలు. నాకు తెలిసి నా మీద ఉన్న 23 కేసుల్లో 15 కేసులు గృహ నిర్బంధాలు అయి ఉంటాయి సార్. ఎందుకంటే విషయం చెప్పాలి అధ్యక్ష, ఈ సందర్భంగా ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మేము ఎంత ఇబ్బంది పడ్డామని. ప్రతి నాయకుడిని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సీఎంగా లోపలికి వచ్చి ఏదో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు, వైజాగ్ వస్తున్నారు, వైజాగ్ వాళ్ళందరూ హౌస్ అరెస్ట్, గుంటూరు వస్తారు, గుంటూరు వాళ్ళందరూ హౌస్ అరెస్ట్, ఏ ఊరికి వెళ్తే ఊర్లో ఉన్న నాయకులు టీడీపీ నాయకులు అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు. అని వచ్చి ఇప్పుడు భావ స్వేచ్ఛ ప్రకటన ఆ రోజు మాట్లాడిన వ్యక్తులు ఎందుకు ఈ రోజు వచ్చి మాట్లాడడానికి కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు? అది అంత దారుణమైన సిచ్యువేషన్స్ మేము ఎదుర్కొన్నాం అధ్యక్ష. నేను రాఖీ కట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టడానికి ట్రైన్లో వస్తే నన్ను రైల్వే స్టేషన్లోనే అరెస్ట్ చేసి బయట తీసుకెళ్లే సందర్భం కూడా ఉందండి. నన్ను తీసుకెళ్లి మరి డిక్లరేషన్ రాసిచ్చా, నేను రాఖీ కట్టడానికి వెళ్తున్నాను, ఎటువంటి స్టేషన్లో నేను పాల్గొనట్లేదని డిక్లరేషన్ రాసిస్తే ఆ రోజు తీసుకొచ్చి మమ్మల్ని వదిలిన పరిస్థితి కూడా మీకు చూపిస్తున్నా. అలా అధ్యక్ష ఇలా చూసుకుంటే అధ్యక్ష మాకు తెలిసిన మట్టుకు మాకు మట్టు మేము చూసుకుంటే దగ్గర టీడీపీ జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కలుపుకొని అధ్యక్ష దగ్గర 3000 మందికి పైగా కేసులు. ఇంకా వీళ్ళు పెర్సన్స్ చెప్తున్నాం అధ్యక్ష, కేసులు అయితే ఇంకా ఉంటాయి, ఒక్కొక్కరి మీద 20 కేసులు 15 కేసులు. ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనసేన నాయకులు అందరి మీద కేసులు ఉన్న వాళ్ళు అధ్యక్ష, కేసులు లేని వాళ్ళు ఒక్కరు ఉండరు, అందరి మీద కేసులు ఉన్నాయి. కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు, కొంతమంది కేసులు ఉన్నాయి. ఈ రకంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష ఇక్కడ అసెంబ్లీలోని ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఇక్కడ లిస్టులో ఒకసారి 54 మంది పేర్లు ఇచ్చాము అధ్యక్ష. అంటే ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎస్పెషల్లీ 66 కేసులు, ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు అవన్నీ కూడా ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష ప్రభాకర్ రెడ్డి గారు, చింతమనేని ప్రభాకర్ గారు, మన నాని గారు, దేవిన ఉమా గారు, రామచంద్ర యాదవ్ గారు, నిమ్మల రామానాయుడు గారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, చదలవాడ అరవింద్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు,
జీవి ఆంజనేయులు గారు, చింతకాయల అయ్యనపాత్రుడు గారు, దూలిపల్లి నరేంద్ర గారు, బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి గారు, కొల్లు రవీంద్ర గారు, కూన రవికుమార్ గారు, పరిటాల శ్రీరామ్ గారు, కాలు శ్రీనివాస్ గారు, పతిపటి పుల్లారావు గారు, అచ్చెన్నాయుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, బోండ ఉమేశ్వరరావు గారు, దామచల్లి జనార్దన్ గారు, భూమా అఖిలప్రియ, రఘురామకృష్ణం రాజు గారు, నిమ్మకాయల చిన్నరాజప్ప గారు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, కె పట్టాభి గారు, నక్క ఆనందబాబు గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, పి నారాయణ గారు, ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు, కొలుకలపూడి శ్రీనివాసరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, వంగలపూడి అనిత, నేను వాసంశెట్టి సుభాష్ గారు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ అండి, ఎరపతినేని శ్రీనివాస్ గారు, అదేవిధంగా జూలగంటి బ్రహ్మానంద రెడ్డి గారు, మన రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బండా సత్యనారాయణమూర్తి గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, శ్రావణ్ కుమార్ గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పల్లా శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బుద్ధ వెంకన్న గారు, అశోక్ గజపతిరాజు గారు, వైఎస్ షర్మిల గారు, ఇలా అందరూ చూసుకుంటే అధ్యక్ష ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి 90% అసెంబ్లీలో ఉన్నారు. మ్యాక్సిమం అందరూ కూడా ఎమ్మెల్యేల కింద ఈరోజు గెలిచి అసెంబ్లీలో ఉండే పరిస్థితి అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతిపక్ష నేతలను అణిచివేత అన్న విషయానికి ఎగ్జాంపుల్గా ఒక 2 సంఘటనలు అధ్యక్ష. అది ఒకటి ఏంటంటే మనకి అంగళ్ళు ఇన్సిడెంట్ అధ్యక్ష, తర్వాత పుంగునూరు అధ్యక్ష. అంగళ్ళులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడానికి, రోడ్ షో చేయడానికి ఆ రోజు వెళ్తే అధ్యక్ష, అక్కడ తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇసిరి, చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న జనాలందరి మీద కూడా దాడి చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూసిన తర్వాత అక్కడికి పోలీసులు వచ్చే అధ్యక్ష ముందు ఒక 6 మీద కేసు పెట్టారు అధ్యక్ష. 6 అంగలలో, తర్వాత పొంగునూరు ఘటనలో 7 మీద కేసు పెట్టారు అధ్యక్ష. రిజిస్టర్ చేసినవి 286 అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు కూడా 286 అని చెప్పి తదితరులు అని పెడతారు అధ్యక్ష. ఆ తదితరులు అన్న లెక్క 400 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. అలా ఓవరాల్గా చూసుకుంటే దగ్గర 409 మంది పార్టీ కార్యకర్తల మీద అదనంగా కేసులు పెట్టే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అంటే కేవలం ఒకటేంటంటే ప్రతిపక్షాలు నోరులిప్పకూడదు, ప్రతిపక్షమే కాదు అధ్యక్ష, సామాన్య ప్రజలు కూడా నోరిప్పకూడదు. అదొక రకమైన మెంటాలిటీతో ఆయన బిహేవ్ చేయడం తప్పించి అంతకుమించి వేరేది కాదు అధ్యక్ష. ఇంకో మీకు తెలియాలి అధ్యక్ష, ఇందాకే చెప్పాను, ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అందరూ పక్కన పెడితే కేసులు నమోదు చేశారు. ఎవరి మీద కేసులు నమోదు చేశారంటే జనరల్ పబ్లిక్. డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్, ఆయన మాస్క్ అడిగారు. మాస్క్ అడిగిన పాపానికి ఇవ్వలేక అతను కొంచెం గట్టిగా అడిగారని నడి రోడ్డు మీద చొక్కా ఇప్పించి మోకాల మీద కూర్చోబెట్టి అతన్ని కొట్టి అతన్ని పిచ్చోడిని చేసి పిచ్చాసుపత్రికి పంపించారు. ఈ సంఘటన అంతా చూసి హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తే నేను ఆ రోజు సుమోటోగా మళ్ళీ తీసుకొని హైకోర్టు తీసుకొని దాని మీద విచారణ జరిపి సిబిఐకి అప్పగించిన పరిస్థితి. వాళ్ళ మదర్ పోరాటం చేస్తే ఆఖరికి ఆయన కూడా చనిపోయాడు అధ్యక్ష, సుధాకర్ గారు కూడా చనిపోయారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్ని అవినీతి బట్టబయలు చేస్తానని అన్నందుకు చేసినందుకు మనకి జడ్జి రామకృష్ణ గారిని ఏ రకంగా వేధించారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మన ఏపీ వెంకటేశ్వరరావు గారు అధ్యక్ష, అతన్ని ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి అన్నిసార్లు సస్పెండ్ చేశారు. న్యాయ పోరాటం చేసి అనుకూడదు, కానీ నిజంగా ఆ రోజు రిటైర్ అయ్యే టైంకి మాత్రం పోలీస్ డ్రెస్తో రిటైర్ అయ్యారు అధ్యక్ష. అది ఆయనకి ఇచ్చిన ఆయనకి తీసుకున్న గౌరవం, ఆయన పోరాటం తీసుకున్న ఆ ఒక్క గౌరవం ఏంటంటే ఆ రోజు ఆయన రిటైర్ అయ్యే రోజు విత్ డ్రెస్ రిటైర్ అయ్యారు ఆయన. లేకపోతే ఇలాగే వదిలేస్తే ఇంకా అలాగే ఉండేవారు. ఒక్కరోజు ముందు, ఒక్కరోజు అదే రోజు అనుకుంటా ఐ థింక్ వచ్చింది పోస్టింగ్, సేమ్ డే ఆ రోజు ఆ డ్రెస్తో ఆయన రిటైర్ అయ్యారు. ఎందుకంటే ఏ పోలీస్ ఆఫీసర్ హోంగార్డ్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు రిటైర్మెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా పద్ధతిగా అవ్వాలి, ఆ కాకి డ్రెస్తో అవ్వాలి అన్న ఒక ఇది ఉంటుంది అధ్యక్ష. దాని గురించి పాపం వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా ఎదుర్కొంటారు. అలాంటిది ఆయన ఎంతలా వేధించి 5 సంవత్సరాలు వేధించి లాస్ట్ మినిట్లో ఆ న్యాయ పోరాటంతో తెచ్చుకున్న పరిస్థితి అధ్యక్ష. అది వేతన బకాయిల మీద ఏపీజీఐ అధ్యక్ష కేఆర్ సూర్యనారాయణ, ఆయనకి సుప్రీంకోర్టులో బెయిల్ ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష సస్పెన్షన్కి గురై పోలీసులు వేధింపులకు గురయ్యాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వేతన బకాయిల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వీడియో తీస్తే తన్నీరు వెంకటేశ్వరరావు పోలీసుని తిరిగి అరెస్ట్ చేశారు. ఎవరైనా పోలీసులు కూడా మనుషులు, ఎక్కడో ఒకటి కడుపు మండి ఒక మాట మాట్లాడితే తిరిగి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం. మౌన దీక్షలో పాల్గొన్నందుకు అనంతపురానికి చెందిన ఏఆర్పీసీ ప్రకాష్ని ఏకంగా డిస్మిస్ చేశారు అధ్యక్ష, విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు అధ్యక్ష ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిఈ అధ్యక్ష ఎంపీ విద్యాసాగర్ని సస్పెండ్ చేశారు. సీఎంను ప్రశ్నించినందుకు డీజీసీబీ అసిస్టెంట్ మేనేజర్ మాధవిని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష సిపిఎస్కి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా
ఒక మెరుపు ధర్నా చేస్తే ఆ ధర్నాని కూడా ఎలాగంటే మ్యాక్సిమం దాని ధర్నాన్ని ఆపడానికి ట్రై చేసి ఆపలేకపోయినప్పటికీ కూడా 4000 మంది మీద ఈరోజు ఉద్యోగస్తుల మీద క్రిమినల్ కేసు పెట్టిన ఘనత ఏదైనా ఉందంటే గత ప్రభుత్వానికి అది దక్కింది అధ్యక్ష. 4000 మంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష న్యాయ వ్యవస్థల మీద కూడా దాడి జరగడం. ఒకసారి చూస్తే అధ్యక్ష న్యాయమూర్తుల మీద అసభ్యకరమైన పోస్టింగ్. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన జీవోల మీద కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఇష్యూస్ కానీ ఏదైనా తప్పు అని చెప్పడానికి న్యాయస్థానాల దగ్గరికి వెళ్తే న్యాయస్థానాలు తిరిగి కోర్టులో తీర్పులు ఇచ్చాయి. అలా చూసుకుంటే నాకు తెలిసి ఇంచుమించుగా 20,000 పైన ఉన్నట్టున్నాయి అలాంటి అడ్వర్స్ తీర్పులు వచ్చినవి. తీర్పు ఇలా రావటం భయం, ఎవరైతే జడ్జి ఉన్నారో ఆ జడ్జి గురించి కామెంట్ పెట్టడం, ఆ జడ్జి గురించి వల్గర్ లాంగ్వేజ్లో ఉపయోగించడం, దీన్ని కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి అని ఆర్డర్ చేస్తే, కోర్టులో ఆర్డర్ చేస్తే పోలీసులు ఉదాసీనతతో అవి కూడా ఈ రోజు వరకు కూడా కేసులు బుక్ అవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు వరకు కూడా కేసులు బుక్ అవ్వలేదు. అంటే మ్యాక్సిమం ఏంటంటే ఆఖరికి ఏం చేస్తుందంటే న్యాయస్థానం పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని చెప్పి దానికి సిబిఐ విచారణకు ఆదేశించడం అన్నది కూడా మనం చూసాం అధ్యక్ష. ఇంకా అన్నిటికీ మించి మీడియా ఏదైనా చెప్తున్నాను కదా అధ్యక్ష, ఫస్ట్ రాజకీయ నాయకులు నోర్లు మూయాలి, జన పబ్లిక్ నోర్లు మూయాలి, జ్యుడిషియరీ నోర్లు మూయాలి, ఆఖరికి మీడియా నోర్లు కూడా మూసేయాలి. మీడియా నోర్లు మూయటానికి ఏకంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష ప్రభుత్వమే విమర్శలు చేస్తున్నారని సిఐడి పేరుతోని కొంతమందిని సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చి ఇప్పుడు TV5 మూర్తి గారు లాంటి వాళ్ళని కానీ అదేవిధంగా మనకి ఈటీవీ మన రామోజీరావు గారిని అయితే ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. ఆఖరికి వాళ్ళ వ్యాపార సంస్థలకి దగ్గరికి కూడా వెళ్ళిపోయి అక్కడికి మార్గదర్శిలోకి కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఎన్ని రకాలుగా పెద్ద ఆయన ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏబీ అనే TV5 మేనేజ్మెంట్ లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు అధ్యక్ష. యాక్నే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు. సిఐడి వాళ్ళు పిలిచి రాజద్రోహం కేసు పెట్టారండి TV5 మూర్తి గారి మీద. రాజద్రోహం కేసు పెట్టి ఆయన సిఐడి ఆఫీస్ పిలిపించుకొని విచారణ చేసే పరిస్థితి. దారుణం ఏంటంటే అధ్యక్ష TRAI మనకి హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష ABN TV5 ప్రచారాలకి అలౌ చేయలే. అంటే మీడియాని ఎంత రిస్ట్రిక్ట్ చేశారంటే ఈరోజు ఫైబర్ నెట్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చిన ఛానల్స్లో TV5 ABN ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా చూపిస్తుందని ఉద్దేశంతో. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మీడియా వాళ్ళని కూడా అలౌ చేయకుండా ఉండేది. మొన్న స్పీకర్గా అయ్యన పత్రిక గారు వచ్చిన తర్వాత వాళ్ళ మీద బ్యాన్ తీశారు. ఆ ఈటీవీ TV5 ABN మీద బ్యాన్ తీసిన పరిస్థితి కూడా మనందరం కూడా గుర్తుకి తెలుసు అధ్యక్ష. అంకం బాబు గారు కానీ TV5 బ్యూరో చీఫ్ రమేష్ గారు కానీ ఈటీవీ కెమెరామెన్ నాగరాజు, TV5 రిపోర్టర్ మారేడ్ రాజా, TV5 రిపోర్టర్ రాముడు, ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కె సత్యనారాయణ, సూర్య పేపర్ నాగార్జున రెడ్డి, ఈనాడు రిపోర్టర్ రమేష్, TV5 మూర్తి, ABN మురళీకృష్ణ వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి అధ్యక్ష. అందరి మీద కూడా కేసులు పెట్టారు. వీటన్ని తర్వాత ఇంక సోషల్ మీడియా అధ్యక్ష. ఇంకా సోషల్ మీడియా కేసులకైతే ఇంకా లెక్కలేదు అధ్యక్ష. మా లాస్ట్ 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా పనిచేసింది సిఐడి. ఎంత యాక్టివ్గా పనిచేసిందంటే సిఐడి ఎవరైనా ఒక చిన్న పోస్ట్ పెడితే 60 సంవత్సరాల వృద్ధురాలు కూడా LG పాలిమర్స్ మీద ఒక మాట సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆవిడ్ని కూడా రంగనాయకమ్మ గారిని కూడా నోటీసులు ఇచ్చి ఆవిడ్ని కూడా డిపార్ట్మెంట్ పిలిపించుకొని విచారణ చేసిందంటేనే ఒక్కసారి వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అంటే ఇది కొడాల నాని మీద విమర్శలు చేశారని చెప్పి మన ఎలమంచిలి పద్మజ గారిని, అదేవిధంగా 2022లో మనకి టీడీపీ కార్యకర్త వెంకటేష్ అని, NRI వింగ్ యశస్విని, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ గుంటూరు జిల్లాకు చెందిన వాసా శ్రీనివాసరావుని, సింగరాయకొండకి లక్ష్మీనరసింహస్వామి తోరణ వద్ద విగ్రహాల ధ్వంసం గుర్తించి సమాచారం ఇచ్చినందుకు ఆ అబ్బాయి మీద తిరిగి అంబటి శివకుమార్, సాగి శ్రీనివాసరావు, పోవూరు కిరణ్, SK బాషు, కాట్రగడ్డ రామ్మోహన్పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వ ఒత్తిడితో తమపై మోపడిన కేసుల భయం కారణంగా అధ్యక్ష సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది అయితే అధ్యక్ష రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళారు అధ్యక్ష. రీసెంట్గా మొన్నే వాళ్ళకి విడుదలైనట్టుగా హైదరాబాద్ నుంచి మన రాష్ట్రంలోకి అడుగుపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. NRIని వేధించి ఆఖరికి వాళ్ళ పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అధ్యక్ష. స్త్రీలను కించపరుస్తున్నారు, రాజకీయ కోణం ఉంది, ఇలా ఏది పెట్టినా కూడా అంటే మామూలుగా పెట్టినా కూడా వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టేవారంటే స్త్రీలను కించపరుస్తున్నారని, రాజకీయంగా దురుద్దేశంతో ఉన్నారని రకరకాలైన కేసులు పెట్టి పంపించే పరిస్థితి అధ్యక్ష. సుమారుగా చెప్తే సోషల్ మీడియాలో కార్యకర్తల మీద 2950 సైబర్ నేర షీట్లు తెరవబడ్డాయి అధ్యక్ష ఈ రోజుకి. ఇంక ఇవన్నీ ఒక ఎత్తు అధ్యక్ష. ఇవన్నీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ జనాల దగ్గరికి వచ్చారు అధ్యక్ష. అంటే ఇవన్నీ అవి ఆఖరికి ఎంతైనా కడుపు మండి ఒక ఫస్ట్ పొలిటికల్ లీడర్ తర్వాత అందరూ బయటకు వచ్చినా ఒక కామన్ మ్యాన్ ప్రశ్నించినా కూడా తట్టుకొని దాన్ని రిసీవ్ చేసుకునే పొజిషన్లో లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదని చెప్పడానికి ఒక మచ్చు తునకల అధ్యక్ష. మనందరికీ తెలుసు చీరాల్లో కిరణ్ మాస్క్ ధరించలేదని
ఆ టైంలో పోలీసులే కొట్టి చంపిన పరిస్థితి చీరాల కిరణ్ని. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేత చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను అడిగాడని వరప్రసాద్ అనే అబ్బాయికి శిరోముండనం జరిగింది, అది కూడా పోలీస్ స్టేషన్లోనే. అదేవిధంగా అధ్యక్ష జూన్ 27, 2020లో అధ్యక్ష పల్నాడు జిల్లాలో గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో 32 ఏళ్ల శ్రీ విక్రమ్ దోమతోట అనే దళిత యువకుడిని పోలీసులే హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని రప్పించి అక్కడ మళ్ళీ అతను వచ్చిన తర్వాత చంపేసే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. ఒంగోలులో మోటా నవీన్ అనే ఎస్టీ వ్యక్తిని దారుణంగా కొట్టి అతని మీద మూత్ర విసర్జన కూడా చేశారు అధ్యక్ష. నాసిరకం మద్యం ధరల మీద ప్రశ్నించినందుకు దళితుడైన ఓం ప్రతాప్ అని అతను వీడియో తీసినందుకు అతన్ని చంపి ఆత్మహత్య కింద చిత్రీకరించడం జరిగింది అధ్యక్ష. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. అనంతపురంలో దళిత మహిళ శ్రీమతి స్నేహలతను అత్యంత కిరాతకంగా చంపారు. పల్నాడు జిల్లాలో అధ్యక్ష రమావత్ మంత్రిబాయ్ అనే గిరిజన మహిళ మీద నుంచి ట్రాక్టర్ నెక్కించుకుంటూ వెళ్ళిపోయి చంపారు అధ్యక్ష. పులివెందుల చెందమ్మ, నాగమ్మ, మనం చెప్తారంటే రమ్య కేసు, గుంటూరులో రమ్య, నరసరావుపేటలో అనూష, ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలా ఇన్సిడెంట్లు చాలా మందిని చంపిన పరిస్థితి. అంటే వీళ్ళందరూ కూడా అధ్యక్ష, వీళ్ళందరూ చంపడం ఒక ఎత్తు అయితే చంపిన మనుషులు కూడా అతను వెనకాల ఉండడం ఇంకొక ఎత్తు అధ్యక్ష. ఎమ్మెల్సీ అనంతబాబు, ఇదే పెద్దల సభ, గౌరవ సభ, ఈ సభలోనే ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక సభ్యుడు. ఆయన సభ్యుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత అతని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయటం. ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అధ్యక్ష, అందరి గురించి చెప్పాలని చాలా టైం టేకెన్, కానీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా కొన్ని. అదేవిధంగా అధ్యక్ష కోడుమూరులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అధ్యక్ష సుధాకర్, మైనర్ బాలిక, ఆ అమ్మాయి అయితే మరి దారుణం. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా అమ్మాయి మీద లైంగికంగా దాడి చేస్తూ ఉంటే చెప్పుకోలేక, ఎమ్మెల్యే కాబట్టి చెప్పుకోలేక భరించి ఆయన ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ధైర్యంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి తన బాధను చెప్పుకుని తర్వాత అతను అరెస్ట్ అయిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బీసీల అధ్యక్ష, అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనందరికీ తెలుసు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, అనగాని సత్యప్రసాద్ గారు, మినిస్టర్ గారు ఉన్నారు, అనగాని సత్యప్రసాద్ గారు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రేపల్లిలోనే ఉప్పల్ అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అని అడిగినందుకు సజీవ దహనం చేశారు అధ్యక్ష. 14 సంవత్సరాల కుర్రాడు సజీవ దహనం చేశారు. అది కాకుండా అధ్యక్ష విజయనగరానికి చెందిన కృష్ణ మాస్టర్ అని ఒక దారుణ హత్య అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకి చాలా మంది అధ్యక్ష, ఇంకా మనకు అందరి షీట్లు అందరికీ కూడా ఇచ్చాము అధ్యక్ష, ఎందుకంటే సమయభావం వల్ల నేను అన్ని కూడా చదవలేకపోతున్నాను అధ్యక్ష. అందరూ కూడా ఈరోజు సామాన్య ప్రజలు సుమారుగా 300 మంది బీసీల మీద అధ్యక్ష దాడులు జరిగినాయి. అదేవిధంగా మహిళలు, బలహీన వర్గాల మీద అధ్యక్ష చూసుకుంటే అధ్యక్ష అత్యాచారాలు, దారుణమైన అత్యాచారాలు జరిగినాయి. ఇక్కడ విజయవాడ నడిబొడ్డు మీద ఒక దళిత యువతిని 3 రోజులు సామూహిక అత్యాచారం చేశారు. అదేవిధంగా కోనసీమ జిల్లాలోని, శ్రీకాకుళం జిల్లాలోని 8 సంవత్సరాల బాలిక మీద, విశాఖపట్నం భీమిల్లోని అధ్యక్ష, విజయవాడలోని అన్ని, అంటే సుమారుగా చెప్పాలంటే చాలా సంఘటనలు ఆ రోజు యావరేజ్ని చూసుకున్న రోజుకి 8 సంఘటనలు జరిగే పరిస్థితి కూడా కనిపించేది అధ్యక్ష. అటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూసాం అధ్యక్ష. ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేయండి అంటే ఎక్కడో నాకు దిశా చట్టాన్ని బయట తీసుకొచ్చారు అధ్యక్ష. దిశా చట్టం అని చెప్పి తీసుకొచ్చి 21 రోజుల్లో ఊరేసేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఆ దిశా చట్టానికి కనీసం చట్టబద్ధత కల్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు మీరు కొన్ని ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేయండి అన్నా కూడా ఈ రోజు వరకు కూడా రెక్టిఫై చేసే పరిస్థితి కనిపించలేదు అధ్యక్ష. మొన్న వాళ్ళు దిగిపోయినంత వరకు కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. దిశ యాప్ అన్నారు, దిశ యాప్ 1 కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు, 1 కోటి మందిలో సగం మంది పురుషులే ఉన్నారు. దిశ యాప్ అన్నది ఎవరికి అధ్యక్ష? ఆడవాళ్ళ రక్షణ గురించి. ఆడవాళ్ళ రక్షణ గురించి అంటే వాళ్ళు టార్గెట్స్ ఫిల్ చేసుకోవడానికి మగవాళ్ళని కూడా ఆపి బలవంతంగా దిశ యాప్ని కూడా వాళ్ళు చేసే పరిస్థితి కూడా మనం చూసాం అధ్యక్ష. ఇలా చూసుకుంటూ పోతే అధ్యక్ష మైనార్టీల మీద దాడులు, అబ్దుల్ సలాం అని చెప్పి ఒక వ్యక్తి కుటుంబం మొత్తం దొంగతనం చేసాడనే ఒక నెపంతో అధ్యక్ష అబ్దుల్ సలాం అనే కుటుంబం నువ్వు చచ్చిపోతే నీ భార్య చచ్చిపోతే నీ పిల్లల్ని కూడా ఇబ్బంది పెడతామని చెప్పినందుకు నలుగురు కలిపి రైల్వే ట్రాక్ మీద పిల్లల్ని తాడులతో కట్టి, భార్యను తాడులతో కట్టి తను కూడా పడి ఆత్మహత్య చేసుకున్నాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక ముస్లిం ఇబ్రహీం అధ్యక్ష కేవలం మసీదు కట్టాలి అనే ఉద్దేశంతో అనుకుంటే అతన్ని చంపేశారు అధ్యక్ష. ఇలా చేసుకుంటే అమరావతి రైతుల అధ్యక్ష, అమరావతి అన్నది ఒక సెంటిమెంట్ అధ్యక్ష. ఈ రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత ఆ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎంతో మంది రైతులు తమ భూమిని, తల్లిలాంటి భూమిని తీసుకొచ్చి అమరావతికి ఇచ్చారు అధ్యక్ష, దానంగా ఇచ్చారు అధ్యక్ష. సుమారుగా 33,000 ఎకరాలని ఆ రోజు అమరావతి గురించి వాళ్ళు దారదత్తం చేస్తే
ఆ తర్వాత అమరావతి కాదు ఇక్కడ 3 రాజధానులని రకరకాల డ్రామాలు ఆడితే అమరావతి రాజధానిగా ఉండాలని ఆ రోజు అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు వీళ్ళందరూ కూడా దగ్గర 1600 రోజులు దగ్గర చేస్తే అధ్యక్ష, ధర్నా చేస్తే అధ్యక్ష, అందులో ఎన్నో అధ్యక్ష గుడికి వెళ్ళనివ్వలేదు, ఒక పాదయాత్ర చేయనివ్వలేదు, రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వాయిస్ వినిపించనివ్వలేదు, అతను సెక్రటేరియట్కి వెళ్తే అటు ఇటు పరదాలు కట్టి రోడ్డు మీద కూడా రానివ్వలేదు, ఆడవాళ్ళ చీరలు కట్టుకున్న చీరలు అవమానించారు, చీరల గురించి కామెంట్ చేశారు, ఇంట్లో మగవాళ్ళ గురించి కామెంట్ చేశారు, అన్ని రకాల ఆఖరి బూటకాలు తన్నులు తిన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, రోడ్ల మీద కీడ్చారు, నడి రోడ్డు మీద అన్నం తిన్నారు, వితౌట్ ప్లేట్ నడి రోడ్డు మీద అన్నం తిన్నారు. సో అదే అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష, బ్రీఫ్ కాదు అధ్యక్ష, ఇవన్నీ జరిగిన సంఘటనలు సో ఇలాగ వీళ్ళు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. ఇంకోటి అయితే అధ్యక్ష, సీఎం వస్తున్నారంటే ఎవరికైనా ఆనందం ఉండాలి, ఈరోజు మా వినతులు తీసుకుంటారని ఏదైనా, కానీ సీఎం వస్తే పరదాలు కట్టాలి, సీఎం వస్తే చెట్లు నరికేయాలి, సీఎం వస్తే బారికేడ్లు వేయాలి, సీఎం వస్తే నల్ల చున్నీలు వేసుకోకూడదు, సీఎం వస్తే పెన్నులు పెట్టుకోకూడదు. ఇది లాస్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు అతగాడు బయటకు వస్తే ఇన్ని రిస్ట్రిక్షన్స్ అధ్యక్ష. దేవాలయం మీద దాడులు అధ్యక్ష, 1 కాదు 2 కాదు అధ్యక్ష. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కానీ, పురాతన రామతీర్థంలో కానీ, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కానీ అధ్యక్ష, మంత్రాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిలో నాగశిరస్సు దెబ్బతింది అధ్యక్ష. ఇలాంటివి చెప్పుకుంటే పోతే అధ్యక్ష దేవాలయాల మీద దాడులు. ఇకపై చెప్పాలంటే ఎన్నికల అక్రమాలు అధ్యక్ష. ఆఖరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు ఎస్పెషల్గా యునానిమస్ చేయించుకోవడానికి చాలా మందిని, ఆ రోజు మా నాయకుడు కూడా పేరు ఎక్కడ ఒక పెద్ద ఆయన కూడా అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ వేస్తానని చెప్పి బలవంతంగా నామినేషన్ వేసే పరిస్థితి, నర్సిరెడ్డి బలవంతంగా వెళ్ళి నామినేషన్ వేసిన పరిస్థితి. అలా ఒకసారి చూస్తే అధ్యక్ష దగ్గర వాళ్ళు మ్యాక్సిమం అన్నీ కూడా అధ్యక్ష, మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మేము డ్రాప్ అయ్యాం ఆ టైంలో, వాళ్ళు ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారని చెప్పి. అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల అక్రమాలు అధ్యక్ష, అంటే మ్యాక్సిమం స్థానిక సంస్థలని స్వేచ్ఛగా చేసే పరిస్థితి కల్పించలే. ఆఖరికి తిరుపతిలో ఎలక్షన్ జరిగితే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అత్యంత విషాదకరమైన సంఘటన, ఒక కేస్ స్టడీ లాంటిది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అధ్యక్ష. సొంత బాబాయిని మార్నింగ్ అయ్యేసరికి మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఫస్ట్ అన్నది హార్ట్ అటాక్ అన్నారు, అదే సాక్షి మీడియాలో వేసింది. తర్వాత ఏమో అవినాష్ రెడ్డి ఏమో నాకు పోలీస్ అవసరం లేదు, మేము అక్కడికి వెళ్ళిపోతాం, అంత్యక్రియలు చేస్తామన్నారు. తర్వాత బ్లడ్ క్లీన్ చేశారు, గంగిరెడ్డి డాక్టర్ దగ్గర హాస్పిటల్లోకి వెళ్ళి కుట్లు వేయించుకున్నారు, ఫ్రీజర్లో పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి రోడ్డు జర్నీలోని చేసుకుని వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడతాడు నారాసుర రక్త చరిత్ర అని. దాని తర్వాత ఆ తర్వాత వాళ్ళ సొంత కూతురే నమ్మక నాకు పోస్ట్ మార్టం కావాలని సునీతమ్మ ఆ రోజు అడగటం, సునీతమ్మ గారు ఆ రోజు అడిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు ఇతనే తిరిగి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అడగటం, ఈ రక్తాన్ని అంతటినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద పొలవడానికి ట్రై చేయటం, ఇవన్నీ కూడా అధ్యక్ష. తర్వాత తీరా నెగ్గిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, లోకల్ పోలీస్తో ఎంక్వైరీ సరిపోతుందని చెప్పి సిబిఐ వాళ్ళని కూడా ఎంటర్ కాకుండా చేయటం, ఇవన్నీ అధ్యక్ష ఒకసారి చూసుకుంటే అధ్యక్ష ఇప్పటికీ కూడా సొంత బాబాయ్ హత్య అన్నది ఈ రోజుకి కూడా తేలకుండా ఒక అనుమానాస్పదంగానే అసలు ఎవరు చేశారో సస్పీషియస్గానే ఉండిపోయిందంటే ఇందులోనే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అతి ముఖ్యంగా అధ్యక్ష ఇంకా ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడానికి ఒకవైపు తండ్రి లేడని చెప్పి తండ్రి లేడు బాబాయ్ లేడని చెప్పి ఆ రోజు మాట్లాడడం, తర్వాత కోడికత్తి డ్రామా, గులకరాయి మొన్న గులకరాయి డ్రామా, ఇవన్నీ కూడా మనం చూసాం అధ్యక్ష. అంటే ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి గనక ఒక అధికారంలో కూర్చుంటే ఏ రకంగా చేయగలడని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణకి చెప్పొచ్చు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష యువత అధ్యక్ష ఈరోజు గాంజాయి డ్రగ్స్కి కల్తీ మద్యానికి అలవాటు పడిపోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళు నైతికంగా విచ్చలవిడితనం అంటే నైతికంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. అంటే మొన్న రీసెంట్గా ఇందాక మా మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష, హైదరాబాద్లో ఈ విభజన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి పక్కన రాష్ట్రం మన తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మన ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు వెళ్ళి మాట్లాడితే అక్కడ కూడా ఇదే డిస్కషన్, ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి సరఫరా అనేది ఇక్కడ వరకు జరుగుతుంది, సో ముందు మీరు అక్కడ అరికట్టండి అని చెప్పి పక్కన రాష్ట్రాల వాళ్ళు కూడా మాట్లాడగలుగుతున్నారంటే గంజాయిని ఏ విధంగా పెంచి పోషించారో అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పాలి అధ్యక్ష, గంజాయిలను చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ రోజుకి కూడా ఏదో క్యారింగ్ ఫార్వర్డింగ్ లాగా సిస్టమ్ లాగా వాళ్ళు ముందుకు ఏజెన్సీలకు ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఆఖరికి ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని కూడా ఈ కర్రీ లీవ్స్ కింద గంజా పెట్టి అమ్మేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష.
నా దగ్గరికి మొన్న వచ్చింది అధ్యక్ష ఒక కేసు, 7 సంవత్సరాల పిల్లోడు అధ్యక్ష, 7 సంవత్సరాల పిల్లోడికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాతో చెప్తున్నారు గంజాయికి అలవాటు పడిపోయాడమ్మా అని. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు రాష్ట్రం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈ గంజాయిని కూకట వేలతో మనందరం కూడా తీసేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ గంజాయి మత్తులోనే మొన్న రీసెంట్గా మనకి వినుకొండలో జరిగిన హత్య కానీ, ఈ ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ చూసుకుంటే అధ్యక్ష 90% అధ్యక్ష గంజాయి మత్తులో జరిగేవి అధ్యక్ష. అంటే మ్యాక్సిమం నేరాలకి వీటన్నిటికీ కూడా గంజాయి అనేది ఒక మెయిన్గా సోర్స్ కింద ఉండిపోవడం అనేది చూసాం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మీ అందరికీ తెలియాలి అధ్యక్ష, ఒక రాజకీయ నాయకుడు అధ్యక్ష, ఒక రాజకీయ నాయకుడు పోలీసులతో కుమ్మక్కై, అంటే పోలీసులను ఉపయోగించుకొని, కుమ్మక్కై అనే కన్నా పోలీసులను ఉపయోగించుకొని, అంటే ఒక నేర చరిత్ర గల నాయకుడు. ఇక్కడ క్లియర్గా చెప్పాలి అధ్యక్ష, రాజకీయ నాయకులుగా మారిన నేరగాళ్ళ ముఠా అనొచ్చు అధ్యక్ష. ఎంతకు లిటరలీ చెప్పాలంటే ఒక చట్టబద్ధత పాలన, ప్రజాస్వామిక పాలనకి చట్టబద్ధత లేకుండా పోయింది అధ్యక్ష. ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష, ఆయన రాజకీయాల్లోకి రావాలి అనుకునేటప్పుడే ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకొని ఏ రకంగానైనా రాజకీయాల్లోకి రావాలంటే ఒక పేపర్ని క్రియేట్ చేసుకున్నారు, లేకపోతే సంపదను సృష్టి ఏదో రకంగా దోపిడీ చేశారో ఏం చేశారో, అవినీతిగా వచ్చిందో సొమ్ము, ఏ రకంగానే డబ్బులు సంపాదించుకొని డబ్బులతోని పలుకుబడితోని పోలీసులు అడ్డం పెట్టుకొని, క్లియర్గా చెప్పాలంటే ఒక రాజకీయ ఉన్మాదం చేయడానికే లాస్ట్ 5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మీ అందరికీ కూడా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఒక పరిశ్రమ రాలేదు, ఒక కంపెనీ రాలేదు, పెట్టుబడులు లేవు, విపరీతంగా నిరుద్యోగులు పెరిగిపోయి ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళలేదు. మీరు నమ్ముతారు అధ్యక్ష, ఈరోజు మంత్రులుగా తీసుకున్న మేమందరం కూడా ఒక దురదృష్టం కింద భావించాలి ఈ సమయంలో. ఎందుకంటే ఒక రూపాయి కూడా మన దగ్గర లేకుండా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్, నేను హోమ్ మినిస్టర్ కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీపీఎఫ్లు డబ్బులు, గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇవ్వాల్సిన జీపీఎఫ్ డబ్బులు కూడా డైవర్ట్ చేసేసి సింగిల్ ఏదో రాంగ్ క్లిక్తో పోయిందని కోర్టులకి సమాధానం చెప్పే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అధ్యక్ష? ఒకసారి మనం కూడా ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా ఒకటి అధ్యక్ష, ఈ 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఒక భయానక వాతావరణంలో గడిపారు. ఈ ప్రజలందరూ కూడా భయానక వాతావరణంలో గడపడమే కాకుండా బయటికి రావాలంటేనే భయపడ్డారు. వాళ్ళ భూములకి రక్షణ లేక, వాళ్ళకి రక్షణ లేక, వాళ్ళ ఆడపిల్లలకి రక్షణ లేక ఎన్నో ఇబ్బందులు పడి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడిన బాధే అధ్యక్ష. మొన్న సుమారుగా 164 సీట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి రావటం ఇది ఒక మ్యాండేట్ అధ్యక్ష. ఇది ప్రజల యొక్క బాధ, ప్రజల యొక్క వాళ్ళ తాలూకు అంతర్మదనం. ఈ రాష్ట్రం ఏమైపోతుందన్న బాధతోనే ఈరోజు మొన్న ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని నమ్మి ఈరోజు సుమారుగా 164 సీట్లు ఇవ్వడం అన్నది జరిగింది అధ్యక్ష. ఒకటి మాత్రం చాలా క్లియర్ అధ్యక్ష, క్రిమినల్స్ రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని ఎందుకు పరిపాలించుకోకూడదు అని అర్థం చేసుకోవడానికి ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అధ్యక్ష. ఈ క్రిమినల్స్ అన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా అంటే పరిపాలన సాగిస్తే ఈ రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టిపోద్దన్న విషయం కూడా మన అందరికీ కూడా అర్థమైంది. దీన్ని అధిగమించడానికి కంపల్సరీగా పోలీస్ శాఖలో అధ్యక్ష ముఖ్యంగా ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, నేను అందరినీ అనట్లేదు అధ్యక్ష, కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే అడ్మినిస్ట్రేషన్ చేయడం, పోలీసింగ్ చేయడం అంటే పరదాలు కట్టడం, లేకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేయడం అనుకున్నారు అధ్యక్ష. అది కాదు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి, వాళ్ళకి కూడా ఒక కమిట్మెంట్ రావాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖల ప్రవర్తనలో మార్పుకి శ్రీకారం చుడుతున్నాం. అదేవిధంగా అధ్యక్ష కొత్త క్రిమినల్ చట్టాలు మొన్న 1వ తారీఖు నుంచి కూడా వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల మీద ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రజల్ని పార్టిసిపేట్ చేసి ఒక బహిరంగ చర్చలు పెట్టడం అధ్యక్ష. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకొని క్రిమినల్స్ని పట్టుకోవడంలో కానీ, క్రైమ్ని తగ్గించడంలో కానీ, ఒక అందిపుచ్చుకోవడానికి, క్రైమ్ని తగ్గించడానికి ముందుకెళ్ళడం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గంజాయి మాదక ద్రవ్యాల మీద పోరాటం చేయడమే కాకుండా ప్రజల అవగాహన తీసుకొచ్చి ప్రజలను కూడా భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్ళాలి. గంజాయి డ్రగ్స్ అన్నవి రాష్ట్రంలో కనబడకుండా ఉక్కుపాదం మోపడానికి ఈరోజు డిపార్ట్మెంటేగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఈరోజు దాని మీద క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చున్నారు. అదేవిధంగా అధ్యక్ష ప్రదర్శనాత్మక పోలీస్ శాఖ ముఖ్యంగా నేరగాల్లో భయం రావాలి అధ్యక్ష. ఎలాంటి భయం రావాలంటే ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడిద్ది, ఈ తప్పు చేస్తే నేను ఇంక బతకలేను, ఈ ఒక ఆడపిల్ల మీద తప్పుగా చూస్తేనే నేను బతకలేను, ఈ ఆడపిల్లని ఏదైనా తప్పుగా ముట్టుకుంటే నాకు ఇంక బతుకుండదు అన్న భయం అనేది క్రియేట్ అవ్వాలి. అలే కదా, ఏ నేరం చేయాలన్నా, అసాంఘిక కార్యకలాపాలు కానీ ఏది చేయాలన్నా కూడా ఆ భయం క్రియేట్ ముందుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అధ్యక్ష, ముఖ్యంగా అతి ముఖ్యంగా అధ్యక్ష ఈ 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ ఏదైతే గౌరవం కోల్పోయిందో ఆ గౌరవాన్ని మాత్రం తిరిగి వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు పోలీసుని చూస్తే వాళ్ళు సెల్యూట్ కూడా తిరిగి సెల్యూట్ కొట్టేవారు. అలాంటిది పోలీసుని చూస్తే
లాస్ట్ 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది. మళ్ళా తిరిగి పోలీసులకు ఆ గౌరవం ఇస్తూనే వాళ్ళని చూస్తే నేరగాళ్ళు కూడా భయపడేటట్టుగా వాళ్ళ సిస్టమ్ను కూడా స్ట్రెంగ్త్ చేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడున్న పోలీస్ శాఖ అందరూ కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ నేరరహిత సమాజం గురించి, ఈ శాంతి భద్రతల్లో నూతన అధ్యాయం గురించి ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. క్లారిఫికేషన్ లా అండ్ ఆర్డర్ గంజా అనే పేరుతోటి 35 పేజీల ఈ శ్వేతపత్రంలో ఒక మిస్సింగ్కి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ప్రతిపక్ష రాజకీయ పార్టీల అణచివేత ఉంది, టార్గెట్ ద సివిల్ సొసైటీ ఉంది, అమరావతి అజిటేషన్ ఉంది, అలాగే ఎలక్షన్ వైలెన్స్ ఉంది. కానీ నేను అడుగుతున్నది ఏమిటంటే, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాల ఆందోళనలన్నింటినీ కూడా గత ప్రభుత్వం తీవ్రంగా అణచివేసింది, అనుమతి ఇవ్వలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ధర్నాల మీద, ర్యాలీల మీద, దీక్షలపైన తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిన విషయం ఇందులో ప్రస్తావన లేదు. ముందస్తు అరెస్టులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అయితే ఒక చోట మాత్రం సిపిఎస్ విషయం ప్రస్తావించారు. సిపిఎస్ వద్దంటే, రద్దంటే ఇవన్నీ కూడా, ఈ కేసులన్నీ కూడా నడిపారని చెప్పి తెలియచేస్తున్నాను. జీవో 1 తీసుకొచ్చారు, కోర్టు రద్దు చేసింది, మీరు కూడా కోర్టు కంటెస్ట్ చేశారు. అందువల్ల రాజ్యాంగం గొప్పదా, 144 గొప్పదా అంటే 144కే ప్రాధాన్యత వచ్చినటువంటి పాలనలో మరి మీ ప్రభుత్వం కూడా, కొత్తగా అధికారంకి వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజా సంఘాల ఆందోళనల మీద, నాయకుల మీద ఇదే రకమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తుందా, ఆ రకమైనటువంటి స్వేచ్ఛనిస్తుందా? దీనికి సంబంధించినటువంటి ఈ శ్వేతపత్రంలో ఇది మిస్ అయిందని చెప్పి దీని మీద కూడా మంత్రి గారి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు. ఎనీ క్లారిఫికేషన్? రామగోపాల్ రెడ్డి గారు క్లారిఫికేషన్, ఓన్లీ క్లారిఫికేషన్, మీరు ఓన్లీ క్లారిఫికేషన్. రాష్ట్రంలో మా గౌరవ శాసనసభ్యుడి ఆధ్వర్యంలో జరిగిన నేరాలు, ఘోరాలు, అదేవిధంగా రాజ్యహింస పైన మీరు ఏదన్నా క్లారిఫికేషన్ ఉంటే అడగండి తప్ప మీ శాసనసభ్యుడు ఘోరాలు, నేరాలు కాదు కదా. మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీకు ఏమన్నా అనుమానాలు, మీకు ఏమన్నా ఇంకా రావాల్సింది ఏదైనా ఉంటే అడగండి, మీరు ప్రసంగం మొదలు పెట్టద్దు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ప్రజా సంఘాలు కానీ, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలైన ప్రజా సమస్యల పట్ల ఆందోళన చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంగా అవసరం లేకుండా కూడా ప్రజలపైన, ప్రజా సంఘాలపైన, ప్రతిపక్ష పార్టీలపైన, ఉద్యోగులపైన వేలాది కేసులు ఈ రాష్ట్రంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. వాటన్నిటిని కూడా సమీక్షించి ఏదైతే కనుక ఫాల్స్ కేసులు పెట్టారో వాటన్నిటిని కూడా ఉపసంహరించుకునే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని చెప్పి అడుగుతాను అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ప్రభుత్వ సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనుమతి లేకున్నా కూడా వందలాది మంది అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గన్మెన్లను ఇవ్వడం జరిగింది. అదే స్టేట్ కాస్ట్తో గన్మెన్లను ఇవ్వడం జరిగింది. వాటిపైన దాన్ని దుర్వినియోగం చేసిన దానిపైన, అధికారాన్ని దుర్వినియోగం చేసిన దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, దాని మీద సమీక్ష చేస్తారా? అంతేకాకుండా విచ్చలవిడిగా హోంగార్డులను జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా ఉన్న వాలంటీర్లందరినీ కూడా, నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ కూడా హోంగార్డులు కూడా నియమించడం జరిగింది. వాటిని సమీక్షించే అవకాశం ఏమన్నా ప్రభుత్వానికి ఉందని అడుగుతున్న అధ్యక్ష. అంతేకాకుండా వేలాది మంది ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైన రాజకీయ దురుద్దేశంతో రౌడీ షీట్లను తెరిచి ప్రతిరోజు పోలీసులు వేధించడం జరుగుతోంది. వాటినన్నింటిని కూడా సమీక్షించి వాళ్ళందరినీ కూడా రౌడీ షీట్ల నుంచి విముక్తి చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ హోంమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మేడం గారు క్లారిఫై. జివో నెంబర్ 1 ఆల్రెడీ 13 పేజ్ నెంబర్ 13లో ఉందండి. ఒకసారి చూడండి. జివో నెంబర్ 1 గురించి ప్రస్తావించడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. సరే ఉంటే చెప్పండి, ఉందని చెప్పండి. అదే అధ్యక్ష 31లో ఉందని చెప్పండి. 31లో ఉంది అధ్యక్ష. 13 సారీ 13 జస్ట్ క్లారిఫై 13 అదే అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు కోర్టులో కూడా కొట్టేశారు అధ్యక్ష. జివో నెంబర్ 1 కూడా కోర్టులో కొట్టేశారు అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి, అమరావతి కేసులు కానీ, అదేవిధంగా ముఖ్యంగా టీచర్స్ మీద సిపిఎస్ రద్దు టైంలో పెట్టిన కేసులు కానీ, ఇవన్నీ కూడా అధ్యక్ష అధ్యయనం చేస్తున్నాం. అన్ని ఎవరి మీద అయితే అక్రమంగా కేసులు పెట్టారో వాటన్నిటినీ కూడా వాటిని ఏ విధంగా తీసేయాలి, ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకోవాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు. Okay. The House is adjourned to meet again at 10 a.m. tomorrow.